So in that cases we have to take small x as a null space of capital A. So whenever you take that small x as a null space of capital A, then we have to apply the augmented matrix. You know very well augmented matrix, okay, by adding or by clubbing two matrices there exists one resultant matrix. Okay, that matrix is called augmented matrix అన్నమాట. బేసిక్ గా రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఉంటుంది. ఆ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఒక వెక్టార్ ని యాడ్ చేసినప్పుడు, యాడ్ అంటే ఇక్కడ కలపడం కాదు, వాటిని అన్నింటిని ఒక చోట పెట్టి మనం ఒక మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో రాయడం అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. దట్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్, ఓకే, సో ఏ జీరో. ఇక్కడ ఎక్స్ అంటే మనకేంటమ్మా నల్ స్పేస్ కదా, అందుకని మనం ఏమని చేస్తామంటే జీరో అని చెప్పేస్తాం. సో ఇక్కడ రైట్ ద ఏ వాల్యూస్, ఏ మ్యాట్రిక్స్ ని రాస్తాం. ఇక్కడ జీరో అంటే మనకేంటంటే అదొక జీరో మ్యాట్రిక్స్ అన్నమాట, జీరో వెక్టార్, జీరో జీరో జీరో. సో దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేయాలి. ఓకే, సో వీ హ్యావ్ టు కన్వర్ట్ దట్ మ్యాట్రిక్స్ ఇంటూ ఎక్లాన్ ఫార్మ్. సో ఎక్లాన్ ఫార్మ్ లే కన్వర్ట్ చేయాలంటే మనకి ఏమంటారంటే రో ఆపరేషన్స్, by applying that row operations. So here you can observe that this one is taken as row 1. Row 1 అంటే ఈ టోటల్ 6 -4 0 ఉంది కదా, అదంతా row 1. -3 -2 0 ఉంది కదా, అది మనకు row 2, సెకండ్ రో అని అర్థం. నెక్స్ట్ -9 6 0 ఉంది కదా, అది మనకు row 3. సిమిలర్ గా ఇక్కడ మనకు కాలమ్స్ కూడా ఉంటాయి మీకు. సిమిలర్ గా మనకు C1 అంటే కాలం 1, ఈ +6 -3 -9 ఉంది కదా, దీన్ని మనం C1 గా తీసుకుంటాం ఫస్ట్ కాలం. -4 -2 +6 ఉంది కదా, దీన్ని సెకండ్ కాలం గా తీసుకుంటాం. ఈ 0 0 0 ఉంది కదా, ఇది దీన్ని మనం థర్డ్ కాలం గా తీసుకుంటాం. యు నో వెరీ వెల్, బట్ ఫర్ ద బిగినర్స్, ఓకే, సో వాళ్ళ కోసం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. రో 1 C1, రో 2 C2, రో 3 C3 అట్లా అనమాట. సో ఇప్పుడు మనకు దాన్ని ఎక్లాన్ ఫామ్ లో కన్వర్ట్ చేసి మనకు నల్ స్పేస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం రో ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ చూడండి R2 ఇంప్లైస్ అంటే మనం రో 2 ని చేంజ్ చేస్తున్నాం అనమాట. వెన్ ఎవర్ యూ రైట్ R2, దట్ మీన్స్ వీఆర్ చేంజింగ్ ద సెకండ్ రో. సెకండ్ రో ని చేంజ్ చేస్తున్నాం. సెకండ్ రోని ఎలా చేంజ్ చేస్తున్నాం అంటే సెకండ్ రోకి 2 తో మల్టిప్లై చేసి ఆ రిజల్టెంట్ వాల్యూని రో 1 తో యాడ్ చేస్తున్నాం. ఓకే, సో అండ్ నెక్స్ట్ రో 3 ని కూడా మనం చేంజ్ చేస్తున్నాం. రో 3 ని కూడా ఎలా చేంజ్ చేస్తున్నాం అంటే రో 3 ని 6 తో మల్టిప్లై చేసి రిజల్టెంట్ వాల్యూని 9R1, ఆ రో 1 ని కూడా 9 తో మల్టిప్లై చేసి ఆ రిజల్టెంట్ వచ్చే వాల్యూస్ ని మనం అడిషన్ చేస్తే మనకు సమ్ అక్కడ మనకు మ్యాథమెటికల్ ప్రాపర్టీస్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, ఆఫ్టర్ సమ్ క్యాలిక్యులేషన్ ద ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ A0 ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్మాట్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. 6 -4 0 0 0 0 0 0 0 అంటే ఈ 6 -4 0 మీరు ఇంతకుముందు చూసుకోవచ్చు R1 అనమాట. R1 నేమ్ చేంజ్ చేయట్లేదు కదా, అది యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. కాబట్టి మనం ఏం రాస్తామంటే R1 వీ కెన్ రైట్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ మనం R2 ని చేంజ్ చేస్తున్నాం. ఓకే, సో వీఆర్ చేంజింగ్ R2. ఎలా చేంజ్ చేస్తున్నాం? R2 అనే రోకి 2 తో మల్టిప్లై చేసి రిజల్టెంట్ గా R1 ని యాడ్ చేస్తున్నాం. 2 తో మల్టిప్లై చేసి ఇక్కడ చూడండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఆల్సో. ఓకే, సో హియర్ 2R2 + R1. 2R2 అంటే R2 దిస్ వన్, ఫర్ దట్ రో 2 మల్టిప్లై విత్ 2. అప్పుడు ఏమైంది మీకు -3 × 2 అంటే -6 -4 0. దిస్ వన్ ఇస్ ద R2 వాల్యూ ప్లస్ R1 అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రో ఉంది కదా, దాన్ని R1 యాడ్ చేసుకుంటే మీకు +6, ఓకే, -4 0 ఈ ఫార్మాట్ లో. ఓకే, సో దేర్ ఫోర్ మీరు దీన్ని యాడ్ చేసుకుంటే మీకు ఏమొచ్చేస్తుంది అంటే +6 -6 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు 6 - 4 అయినది, 6 - 4 ఇది +2 అండి, సారీ ఇది +2 నాట్ -2, దట్ ఈస్ +2. ఓకే, సో అప్పుడు +2 అయితే మనకి ఏమైపోద్ది, ఇక్కడ కూడా మనకు +4 వచ్చేసరి, +6 -4 +4 క్యాన్సిల్ అయిపోతే 0 0 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది టోటల్. అప్పుడు రో 2 అనేది ఏమైపోతుంది అంటే మనకు 0 0 0, రో 2 వాల్యూ 0, సెకండ్ రో వాల్యూ 0 0 అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ రో 3 అని ఉంది. రో 3 కూడా మనకు 6R3 అన్నాడు, 6R3 + 9R1 అని. ఇప్పుడు థర్డ్ రోని 6 తో మల్టిప్లై చేయండి. 6 తో మల్టిప్లై చేసుకుంటే మీకు -54 36 + 0. ఓకే, రో 1 ని 9 తోటి మల్టిప్లై చేయండి, మీకు +54, ఓకే, -36 + 0. మీరు దీన్ని సింప్లిఫై చేసుకున్నారు అనుకోండి 0 0 0. ఇదేంటి మీకు రిజల్టెంట్ గా వచ్చే రో 3 ఇట్లా ఫార్మాట్ లో. అంటే ఇదంతా బ్యాక్గ్రౌండ్ లో మీరు చేసుకోవాలి, ఎగ్జామ్ లో మాత్రం ఇలా చేయకండి. మీకు అర్థం కావాలని చేస్తున్నా. సో మీకు రఫ్ వర్క్ స్పేస్ ఇస్తారు కదా ఆన్సర్ షీట్ లో, అక్కడ చేసుకోండి మీరు పెన్సిల్ తోటి వర్క్ అంతా. డైరెక్ట్ గా మీరు ఏం చేయాలంటే
ఆఫ్టర్ రైటింగ్ ద రో ఆపరేషన్స్ మీరు రాశాక మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే డైరెక్ట్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ మీకు ఎలా షేప్ అవుతుందో దాన్ని రాయాలి. ఈ మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా మీరు ఏం చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ లోనే చేసుకోవాలి ఇదంతా మీరు. ఓకే, సో విత్ దిస్ యూ కెన్ రైట్ ద డైరెక్ట్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ యాజ్ ఇదంతా మనకి ఏంటంటే రిజల్టెంటెడ్ R2, ఇదంతా మనకి ఏంటంటే రిజల్టెంట్ R3. మనం రో 1 ఏం చేంజ్ చేయలేదు, రో 1 కి ఎలాంటి ఆపరేషన్స్ అప్లై చేయలేదు, రో 2 రో 3కి అప్లై చేసినాగా ఉంటారండి. సో దేర్ ఫోర్ ఇప్పుడు మళ్ళీ రో 1 లో కూడా మనకి ఏంటంటే డివైడ్ బై 6. ఎందుకు డివైడ్ బై 6 అంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ మనం ఏమంటామంటే దీన్ని పివోట్ ఎలిమెంట్ అని చెప్పేస్తాం. పివోట్ ఎలిమెంట్, పివోట్ పొజిషన్. ఓకే, ఆ పివోట్ పొజిషన్ మనకి ఎప్పుడు 1 ఉండాలి. రో రెడ్యూస్డ్ ఎక్లాన్ ఫామ్ లో ఇట్ షుడ్ బి ఆల్వేస్ 1 ఉండాలి. ఓకే, అది 1 అవ్వాలంటే అక్కడ 6 ఉంది కదా, 6 1 అవ్వాలంటే మళ్ళీ దాన్ని 6 తోటి డివైడ్ చేయాలి. కాబట్టి రో 1 ని మనం 6 తో డివైడ్ చేస్తాం. సో దేర్ ఫోర్ 6 తో డివైడ్ చేస్తాం అంటే రిమైనింగ్ వాల్యూస్ ఎంతైనా ఉండని ఫస్ట్ రోలో కానీ ఫస్ట్ కాలంలో కానీ మనకు రైట్ మోస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ 1 అవ్వాలి అంటే అక్కడ 5 ఉన్నా 10 ఉన్నా 20 ఉన్నా 100 ఉన్నా ఆ వాల్యూ తోటి అదే వాల్యూని డివైడ్ చేయాలి. ఓకే, సో దేర్ ఫోర్ ఇక్కడ మనం 6 ని 6 తో డివైడ్ చేసుకుంటే 1 వస్తుంది. -4 ని 6 తో డివైడ్ చేసుకుంటే మీకు ఏమొస్తుంది -2/3, 0/6. ఓకే, థర్డ్ వాల్యూ ఏంటి 0/6 అంటే మళ్ళీ మీకు 0. ఇప్పుడు 1 -2 0 0 0 0 0 0 0 మీకు ఏమొచ్చింది అదొక ఎక్లాన్ ఫామ్ అని చెప్పేస్తాం అనమాట. దీన్ని ఏమంటామంటే మీకు రో రెడ్యూస్డ్ ఎక్లాన్ ఫామ్ అని చెప్పేస్తాం. దీని గురించి కూడా మీకు ఒక సపరేట్ లెక్చర్ చేశాను నేను. ఓకే, సో డెఫినేషన్ మీద ప్రాబ్లమ్స్ మీద మీకు 2 లెక్చర్స్ ఉంటాయి, నెక్స్ట్ యూనిట్ లో వచ్చేసాయి అవి. అక్కడ మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. బట్ అప్ టు నౌ సో ఇట్ ఈస్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఇన్ ద రెడ్యూస్డ్ రో ఎక్లాన్ ఫామ్ అనమాట. సో ఎప్పుడైతే మీకు ఈ ఫార్మాట్ లో ఉందనుకోండి, సో దెన్ వీ కెన్ అప్లై ద జనరల్ సొల్యూషన్. ఎలా అప్లై చేస్తామంటే మనకు a ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0 ఉంది కదా. a ఇంటూ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ అంటే మనం ఏమని తీసుకుంటాం x1 x2 x3 x1 x2 x3. వై? బికాస్ క్యాపిటల్ ఏ కి ఆర్డర్ ఎంత మనకి ఇక్కడ క్యాపిటల్ ఏ కి 3 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. అప్పుడు ఎక్స్ కి కూడా ఏముండాలంటే 2 రోస్ ఉండాలి, ఓన్లీ 1 కాలం. 2 రోస్ ఉండాలి, ఓన్లీ 1 కాలం. అలాంటప్పుడు మనకు x3 అనేది రాదు. 2 రోస్ అంటే ఓన్లీ x1 x2 నే వస్తాయి కాబట్టి సో ఈ వాల్యూస్ కి దీంతో x1 తోటి మల్టిప్లై చేస్తాం, ఈ -2/3 ని x2 తోటి మల్టిప్లై చేస్తాం. ఈ రిజల్టెంట్ 0 ఉంది కదా, లాస్ట్ 0 వాల్యూ అది ఈక్వల్ టు 0 అన్నట్టు దాని అర్థం అనమాట. సో దేర్ ఫోర్ x1 1 ఇంటూ x1. ఓకే, సో దేర్ ఫోర్ 1 ఇంటూ x1 -2/3 ఇంటూ x2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు సేమ్ ఇంటూ x1 ఇంటూ x2 వేసారు అనుకోండి, 0 ఇంటూ సంథింగ్ అన్న మీకు 0 అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా మీకు 0 ఇంటూ x1 0 ఇంటూ x2. ఒకవేళ నాన్ జీరో వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, యూ కెన్ అప్లై దట్ వాల్యూ, యూ కెన్ రైట్ ద ఈక్వేషన్. బట్ హియర్ ఇన్ రో 2 రో 3 వీ హ్యావ్ టోటల్ 0 రోస్. ఓకే, ఓన్లీ రో 1 ఇస్ ద నాన్ జీరో రో కాబట్టి దానికి ఒకదానికి మనం అప్లై చేస్తున్నాం. x1 -2/3 ఇంటూ x2 ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ ఈ నెగిటివ్ వాల్యూని అటువైపు పంపించారు అనుకోండి, x1 is equal to +2/3 into x2. Okay, so after getting this equation, it is a linear equation, amma. Okay, so it is a linear equation. Whenever you get that linear equation, clearly you can observe that the solution of the given matrix. Okay, so here x2 is a free variable. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, after getting the row reduced echelon form or echelon form, then we can apply the general solution. In the general solution we get that x1 x2 x3 based on the small x order. ఓకే, ఇక్కడ x1 x2 రెండే ఉన్నాయి కాబట్టి వస్తుంది. RHSI లో ఉన్న వాల్యూని ఏమంటామంటే మనం ఫ్రీ వేరియబుల్ అని చెప్పేస్తాం. ఓకే, ద వాల్యూ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ద RHS అంటే ఇక్కడ మనం x1 is equal to మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ x1 కే ఇస్తాం ఫస్ట్ ఎలిమెంట్ కి. ఇక్కడ మీరు కూడా రాసుకోవచ్చు x2 is equal to 3/2 x1 అని కూడా రాసుకోవచ్చు. ఇదే 3 ని మీరు ఇటువైపు పంపించుకుంటూ అటువైపు పంపించుకుంటే x2 is equal to 3/2 into x1 కూడా అవుతుంది. బట్ so the first preference should be given by the first element of the given matrix, small x. Okay, so first element మనం ఏం తీసుకుంటాం అంటే x1 తీసుకుంటాం కాబట్టి సో 2/3 అని రాస్తాం. 2/3 into x2. ఈ x2 ని ఏమంటామంటే మనం ఫ్రీ వేరియబుల్. If x2 is called free variable, then what is that x1? x1 is the basic variable. x1 is called basic variable. Then x2 is called free variable. What is the difference between basic variable and free variable? అంటే ఏంటంటే ఫ్రీ వేరియబుల్ వాల్యూ అంటే యూ హ్యావ్ ద ఫ్రీడమ్ టు చూస్ ఎనీ వాల్యూ ఫ్రమ్ ద రియల్ నెంబర్స్. ఈ x2 ప్లేస్ లో నువ్వు ఏ రియల్ నెంబర్ అయినా తీసుకో, 0 తీసుకో, -1 +2
అప్ టు సో మీరు మళ్ళీ 1/2 తీసుకున్నా కూడా ఏ రియల్ నెంబర్ తీసుకున్నా కూడా బేస్డ్ ఆన్ ద x2 వాల్యూ ఓన్లీ x1 వాల్యూ డిపెండింగ్ based on the x2 value only x1 value depending, that's why we call that x2 value as a free variable. ఓకే, సో అందుకని మనం ఏ వాల్యూ అయినా చూస్ చేసుకోవచ్చు అనమాట. సో హియర్ x2 ఈజ్ ఎ ఫ్రీ వేరియబుల్. నేను ఏమని తీసుకుంటున్నా, లెట్ x2 ఈజ్ ఈక్వల్ టు 1 కాన్స్టెంట్ k అని కాన్స్టెంట్ తీసుకుంటున్నా. ఓకే, సో దెన్ స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్లీ ఇది స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ వెక్టర్ అనమాట, x1 x2. x1 ప్లేస్ లో మనకి ఏమొచ్చినప్పుడు 2/3 ఇంటూ ఇక్కడ x2 ప్లేస్ లో k సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఏమొస్తుంది 2/3 ఇంటూ k అవుతుంది. అండ్ x2 వాల్యూ మీకు ఏముంది k. సో దేర్ఫోర్ యూ కెన్ టేక్ k కామన్ ఫ్రమ్ దట్ వెక్టర్. సో 2/3 ఇంటూ 2/3 1. ఓకే, సో 2/3 1 అంటే మనకి ఏంటంటే అక్కడ మనకి ఫ్రాక్షన్స్ ఉండొద్దు మేజర్ గా. ఫ్రాక్షన్స్ ఉండకుండా ఏం చేయాలంటే మనం 3 తోటి మల్టిప్లై చేస్తాం దీన్ని. యాక్చువల్ గా ఫ్రాక్షన్స్ రాకుండా ఏం చేసుకుంటాం అంటే మనం 3 తోటి మల్టిప్లై చేసుకుంటే అప్పుడు మనకి ఏమొస్తుంది x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 అని వస్తుంది. ఇదొక మీకు సొల్యూషన్ అవుతుంది. ఆర్ఎల్స్ 2/3 1 అనేది కూడా మీకు ఒక సొల్యూషన్. అంటే మీరు x ప్లేస్ లో 2/3 1 పెట్టి మీరు మల్టిప్లై చేశారనుకోండి. ఓకే, క్యాపిటల్ A ఇంటూ x ఉంది కదా, క్యాపిటల్ A అంటే మీకు గివెన్ 2/3 మ్యాట్రిక్స్. అండ్ x ప్లేస్ లో మీరు 2/3 ఇంటూ 1 పెట్టి మీరు మల్టిప్లై చేశారనుకోండి, మీకు ఏమొస్తుంది అంటే 0 మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది అనమాట. 0 మ్యాట్రిక్స్. ఎందుకంటే దీనికేమో 3 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. దీనికేమో 2 రోస్ 1 కాలం కదా. ఈ 2 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. రిజల్టెంట్ మ్యాట్రిక్స్ కి ఎంత రావాలి మీకు, RHS లో వచ్చే మ్యాట్రిక్స్ కి 3/1, 3 రోస్ ఉండాలి, 1 కాలం ఉండాలి. ఈ ఫార్మాట్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. లేదు ఇట్లా రియల్ నెంబర్ లేకుండా నార్మల్ గా ఇంటీజర్స్ రావాలనుకోండి, ఈ ఫ్రాక్షన్ 2/3 ఉంది కదా, దీన్ని రెడ్యూస్ చేయాలనుకుంటే 3 తో మల్టిప్లై చేయండి టోటల్ వెక్టార్ ని. అప్పుడు 3 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 2 వస్తుంది. 3 క్యాన్సిల్ అయిపోతే 2 వస్తుంది. 1 ఇంటూ 3, 1 ఇంటూ 3 అంటే మీకు ఇక్కడ ఏమొస్తుంది 3. ఆ టోటల్ వెక్టార్ ని ఫస్ట్ వాల్యూని సెకండ్ వాల్యూని మనం 3 తో మల్టిప్లై చేస్తే 2/3. ఇక్కడ మీరు ఆ 2/3 పెట్టుకున్నా కూడా మీకు ఏమొస్తుంది 0 వెక్టార్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద నల్ స్పేస్ ఆఫ్ ద క్యాపిటల్ ఏ. అంటే ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ లో మనం ఏం నేర్చుకున్నామంటే, సో ఇన్ ఫస్ట్ ప్రాబ్లం వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ డెఫినేషన్ ఆఫ్ ద నల్ స్పేస్ ఆఫ్ ఏ. సెకండ్ ప్రాబ్లం లో మ్యాట్రిక్స్ ఇచ్చి వెక్టార్ వాడే ఇస్తాడు. ఓకే, వెక్టార్ కూడా మనకు ఎగ్జామ్ లోనే ఇస్తాడు. వెక్టార్ స్మాల్ యూ అనేది ఎగ్జామ్ లోనే ఇస్తాడు. అలాంటప్పుడు మనం నల్ స్పేస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూసాం. సమ్ టైమ్స్ మ్యాట్రిక్స్ ఇస్తాడు, నల్ స్పేస్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. అలాంటి టైంలో నల్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ దట్ వెక్టార్, ఈ స్మాల్ యూ లాంటిది. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది థర్డ్ ప్రాబ్లం లో 2/3 1 వచ్చింది. ఆర్ వీ కెన్ రైట్ దిస్ వాల్యూ 2 3. ఓకే, సో ఇలాంటి వెక్టార్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే augmented matrix. For the third type of the problems, we can apply the augmented matrix format. After applying that augmented matrix form, so we have to reduce that matrix into echelon form. After applying that echelon form, we have to apply the general solution based on the variables of the small x matrix. Okay, so after applying that variables, you will get that x1 x2 x3 వాల్యూస్. ఓకే, అక్కడ మీకు RHSI లో ఏ వాల్యూ ఉంటే దాన్ని ఏమంటాం ఫ్రీ వేరియబుల్ అని చెప్పేస్తాం. బేస్డ్ ఆన్ ద ఫ్రీ వేరియబుల్. ఓకే, మీరు k వాల్యూ ఒక నెంబర్ 1 తీసుకున్నారు అనుకోండి, మీకు 2/3 1 వస్తుంది. k వాల్యూ 2 తీసుకున్నారు అనుకోండి, ఇంకొక వాల్యూ వచ్చేస్తుంది. లేదు క్యాన్సిలేషన్ కోసం k ఈక్వల్ టు 3 తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ x x2 ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నారు అనుకోండి, x2 ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు మీకు x1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే x1 ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ 3 క్యాన్సిల్ అయిపోతే మీకు ఏమొస్తుంది అప్పుడు x1 వాల్యూ 2 అవుతుంది, x2 వాల్యూ 3 అవుతుంది. అంటే క్యాన్సిలేషన్ పర్పస్ కోసం కూడా మీరు ఈజీ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ ద ఎనీ రియల్ వాల్యూ. ఓకే, సో ఇన్ దిస్ ఫార్మాట్ వీ కెన్ ఫైండ్ ద నల్ స్పేస్. మీకు ఇంకా ఎగ్జామ్ లో టైం ఉంటే మీకు వచ్చిన ఈ నల్ స్పేస్ వాల్యూ ఇక్కడ 2/3 1 కానీ 2 3 కానీ ఏదైతే మీకు x ఈజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ గా వస్తుందో ఆ వాల్యూని ఇట్లా మల్టిప్లికేషన్ చేసుకొని మీరు ఫ్రీ టైం అంత సొల్యూషన్స్ అన్ని అయిపోయినాక మీకు ఫ్రీ టైం ఉంటే వచ్చిన సొల్యూషన్ ని అది కరెక్టా కాదా మీరు చెక్ చేసుకోవచ్చు. అన్నిటికి మీరు మల్టిప్లై అప్లై చేశారు అనుకోండి, ఇఫ్ యూ గెట్ దట్ 0 వెక్టర్, దట్ ద గివెన్ అబ్టైన్డ్ వాల్యూ ఈజ్ ద కాలమ్ స్పేస్ నల్ స్పేస్ ఆఫ్ ద గివెన్ వెక్టర్ గివెన్ మ్యాట్రిక్స్. ఓకే, నల్ స్పేస్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ. ఒకవేళ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, అది రాంగ్ అని అర్థం. మీరు ఏదో తప్పు చేశారు, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మీ కాన్ఫిడెన్స్ కోసం. ఓకే, సో ఒకవేళ మీకు ఎగ్జామ్ లో టైం ఉంటేనే ఆ వర్క్ చేయండి, టైం లేకపోతే మీకు తెలిసిన ప్రాబ్లమ్స్ అన్ని రాసేసి నీట్ గా రీప్రజెంట్ చేయండి. ఓకే, సో
దిస్ ఇస్ ద టోటల్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ ద నల్ స్పేస్ ఆఫ్ క్యాపిటల్ ఏ. ఎందుకు ఇంత టైం ఇంత చిన్న ప్రాబ్లం కూడా ఇంత టైం ఎందుకు తీసుకున్నా అంటే ఇంకా నెక్స్ట్ మీకు నా కాలం స్పేస్ ఆఫ్ ఏ, రో స్పేస్ ఆఫ్ ఏ ఇలాంటివి మస్తు టాపిక్స్ వస్తాయి. వాటికి కూడా చాలా టైం కావాలి. ఎందుకంటే బేస్ బాగుంటేనే మీకు ప్రాబ్లంలో పెద్ద పెద్ద థీరమ్స్ లో కానీ మనం యూజ్ అవుతాం. ఎందుకంటే వీఆర్ ఇన్ యూనిట్ 1 ఓన్లీ. సో ఇక్కడ మీకు మంచిగా అర్థమైంది అనుకోండి, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 మీరు మంచిగా అర్థం చేసుకుంటారు, మంచి మార్క్స్ వస్తాయి. సో therefore this is the total explanation of this problem. Okay, make a perfect practice, prepare well. For these types of videos you can go through the SIA publication linear algebra material. Okay, so there you can find the number of problems and number of examples based on this null space of matrix capital A. ఓకే, సో ఈ మెథడ్ లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మెటీరియల్ లో మీరు ఈ వీడియో చూసి క్లియర్ గా అర్థం చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో మేక్ ఎ పర్ఫెక్ట్ ప్రాక్టీస్, ప్రిపేర్ వెల్. అంటిల్ బై, థ్యాంక్ యూ.